జిల్లా గోదావరికని కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశం శనివారం గోదావరికని స్వాగత్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా ఎస్కే మోయినుద్దీన్, ఉపాధ్యక్షులుగా ఎస్డి ఇస్మాయిల్ బాబా, ముఖ్య సలహాదారులుగా ఎండి జాహిద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే కిషన్ సింగ్, కోశాధికారిగా ఎండి ముజాహిద్, సలహాదారులుగా బూరుగు వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శి తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా నయం, అంకుష్, తాళ్లపల్లి సమ్మయ్య, సందీప్, ఎస్డి ఇమాం, ఎండి సాహితులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులను, కార్యవర్గాన్ని అతిథులు సత్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, రవి నాయక్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, కోఆప్షన్ మెంబర్ తస్లిమా భాను, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. సంఘం కోల్ బస్తుల సంఘం ఏదైతే ఈరోజు మనం స్థాపించుకున్నామో, ఈ సంఘంలో అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి ఎస్కే మొయినుద్దీన్ భాయ్కి, ఉపాధ్యక్షులు ఎస్డి ఇస్మాయిల్ బాబా భాయ్కి, ప్రధాన కార్యదర్శి కిషన్ సింగ్ అన్నకి, సంయుక్త కార్యదర్శి తిరుపతి అన్నకి, కోశాధికారి ముజాహిద్ భాయ్కి, మరియు సలహాదారులుగా బూరుగు ముఖ్య సలహాదారుడుగా ఇంకొక సోదరుడు జాహిద్ పాషా గారికి, మీ అందరికీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ప్రధానంగా గోదావరికనిలో నడుస్తున్నటువంటి అన్యాయ, అక్రమ, దౌర్జన్య కాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు. నేను గత 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా. కొంతవరకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి, కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా, నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా, లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడే హానిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం చిరు వ్యాపారస్తులే కాదు, రామగుండంలో ఉన్న ప్రధాన వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ, ఏ ఒక్క చిన్న పర్సన్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ప్రమాదం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి, నన్ను అందుకోండి. నేను మీకు వచ్చినటువంటి సమస్యను దూరం చేయడానికి మీ ముందట వాలిపోతారు. ప్రధానంగా ఏంటంటే రామగుండంలో మేజర్గా ఉన్నటువంటి సమస్య కాలుష్యం బారిన పడి అలా చాలామంది, వాస్తవానికి ఈ సభకి కాలుష్యానికి సంబంధం లేదు, కాకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని నేను దీని మీద ప్రజలకి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, వాళ్ళని ఈ విషయం పట్ల అవగాహన తెలుసుకునే విధంగా నేను చెప్తున్నాను. ఏంటంటే ఈ కాలుష్యం వల్ల కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి ఏటా. నేను వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో దాదాపు 40-50 మంది చనిపోయారు. వాళ్ళందరికీ పాపం తెలియదు. చాలామందికి ఏంటంటే వాళ్ళు గుండెపోటు వల్లనో, లేకపోతే క్యాన్సర్ వల్లనో, లేకపోతే లంగ్స్ వల్లనో ఏదో చనిపోయిందని అనుకుంటారు. కానీ దాని అంతటికీ మూల కారణం వల్ల కాలుష్యమే. అటువంటి కాలుష్యం పైన ఇలా కొట్లాడడానికి మీరందరూ కూడా చిరు వ్యాపారస్తులు మొదలుకొని ప్రతి ఒక్క పౌరుడు, పౌరురాలు, ప్రతి ఒక్క అవ్వ, తాత, ప్రతి ఒక్కరు ముందుకి కలిసి రావాలి. ఎందుకంటే మీ ప్రాణాన్ని తీస్తున్నాయి ఇలా కాలుష్యం. దాని మీద స్పందించాల్సినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి నాతో చేయి కలిపి మనందరం కూడా ముందుకు నడుద్దాం. మరి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మాకు ఇప్పుడు ముఖ్య సలహాదారుడు జాహిద్ పాషా భాయ్ ఉన్నాడు, వంశీకృష్ణ గారు ఉన్నారు, తర్వాత అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరిని ఎన్నుకున్నాం కాబట్టి వీరందరి దృష్టికి తీసుకురండి. ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని. దాని తరఫున నేను చేయగలిగే చిరు సాయం ఏదైనా ఉంటే నేను చేయగలుగుతా. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తాను. నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న మీరందరూ కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం.